హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఖుదీరామ్ బోస్ ప్రాణత్యాగ 118వ వార్షిక దినోత్సవం. ఈ సందర్భంగా ఆ మహనీయుడి ఆత్మత్యాగాన్ని గురించినటువంటి జీవిత విశేషాలని మనం ఆగస్టు 11 ఈ సందర్భంగా ఖుదీరామ్ బోస్ ప్రాణత్యాగ 118వ వార్షిక దినోత్సవం. ఆ స్మృతిలో ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపిస్తున్నాను, వినండి. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో దేశం కోసం అత్యంత చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన యువ విప్లవకారుల్లో ఖుదీరామ్ బోస్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. కేవలం 18 సంవత్సరాల 8 నెలల వయసులో బ్రిటిష్ వలస పాలన ప్రభుత్వం ఆయన్ను ఉరిదీసింది. 1908 ఆగస్టు 11న, సరిగ్గా 118 సంవత్సరాల క్రితం ముజఫర్పూర్ జైల్లో ఆయన్ను ఉరితీశారు. ఖుదీరామ్ జీవితం చిన్నదే అయినా ఆయనలోని దేశభక్తి, వలస పాలనకు వ్యతిరేకంగా ఆయన చూపిన ధైర్యం, చివరి క్షణం వరకు ఆయన ప్రదర్శించిన నిబద్ధత భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. ఖుదీరామ్ బోస్ 1889 డిసెంబర్ 3న అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీలోని మిడ్నాపూర్ ప్రాంతంలో జన్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఉంది. ఆయన తల్లిదండ్రులు చిన్న వయసులోనే మరణించడంతో ఆయన్ను పెద్దక్క అపురూపాదేవి పెంచారు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోవటం ఆయన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. పాఠశాల విద్యను అభ్యసిస్తున్నప్పుడే ఆయనలో దేశభక్తి భావాలు బలంగా పెరిగాయి. బ్రిటిష్ పాలనలో భారతీయులపై జరుగుతున్న వివక్ష, అణచివేత, అవమానాలు ఆయనలో తిరుగుబాటు భావాన్ని పెంచాయి. బెంగాల్ విభజన 1905లో యువ ఖుదీరాంపై ప్రభావం చూపింది. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనను ప్రకటించటం భారత జాతీయోద్యమ చరిత్రలో కీలక మలుపు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం ఉధృతమైంది. విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వినియోగం, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ ఉద్యమ వాతావరణం యువ ఖుదీరామ్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆయన వయసు చిన్నదైనా దేశ స్వాతంత్రం కోసం ఏదైనా చేయాలనే సంకల్పం బలపడింది ఆయనలో. ఆ కాలంలో బెంగాల్లో అనుశీలన్ సమితి, యుగాంతర్ అనేటువంటి విప్లవ సంస్థలు యువతను ఆకర్షించాయి. ఆ రోజుల్లో ఖుదీరామ్ కూడా ఈ విప్లవ వాతావరణంలోకి ప్రవేశించారు. ఆ కాలంలో భారత జాతీయోద్యమంలో 2 ప్రధాన ధోరణులు కనిపించాయి. ఒకవైపు రాజ్యాంగబద్ధమైన మార్గాల్లో సంస్కరణలు, రాజకీయ హక్కులు కోరుతున్న జాతీయవాదులు ఉన్నారు. మరోవైపు బ్రిటిష్ పాలనను బలప్రయోగం ద్వారా కూలదొయ్యాలని భావించిన యువ విప్లవకారులు ఉన్నారు. ఖుదీరామ్ రెండవ ధోరణికి ఆకర్షితుడయ్యారు. అరవింద్ ఘోష్, ఆ తర్వాత ఆయన శ్రీ అరవిందులు అయ్యాడు అనుకోండి, బరీంద్రనాథ్ కుమార్ ఘోష్, ఇటువంటి జాతీయవాదుల ఆలోచనలు, విప్లవ సంస్థల కార్యకలాపాలు ఆయనపై ప్రభావం చూపాయి. ఖుదీరాంపై చిన్న వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన క్రమంగా రహస్య విప్లవ కార్యకలాపాల్లో చురుగ్గా మారారు.
కింగ్స్ఫోర్డ్ ఆయన హత్యకు ప్రణాళిక రూపొందించారు. 1908 నాటికి డగ్లస్ కింగ్స్ఫోర్డ్ బ్రిటిష్ న్యాయాధికారిగా పనిచేస్తున్నాడు. బెంగాల్లో జాతీయవాదులు విప్లవకారులపై కఠిన చర్యలు తీసుకున్న అధికారిగా ఆయనకు పేరు వచ్చింది. ఆ న్యాయాధికారిపై దేశభక్తులపై కఠిన శిక్షలు విధించడంపై విప్లవకారుల్లో ఆయనపై తీవ్ర ఆగ్రహం ఏర్పడింది. కింగ్స్ఫోర్డును కలకత్తా నుంచి ముజఫర్పూర్కు జిల్లా న్యాయాధికారిగా బదిలీ చేశారు. విప్లవకారులు ఆయన లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను యువ ఖుదీరామ్ బోస్, ప్రఫుల్ల కుమార్ చాకీ చేపట్టారు. ఖుదీరామ్, ప్రఫుల్ల చాకీ ముజఫర్పూర్ చేరుకున్నారు. వారు కింగ్స్ఫోర్డ్ కదలికలను గమనిస్తూ ఆయన ప్రయాణించే మార్గాలను పరిశీలిస్తూ అవకాశం కోసం ఎదురుచూశారు. ఈ సమయంలో వారు ముజఫర్పూర్లోని యూరోపియన్ క్లబ్ ఆ పరిసరాల్లో ఆయన రాకపోకలను గమనించారు. చివరకు 1908 ఏప్రిల్ 30 ఆ రాత్రి వారు తమ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 30 రాత్రి కింగ్స్ఫోర్డ్ యూరోపియన్ క్లబ్ నుంచి తన బండిలో వస్తున్నాడని భావించిన ఖుదీరామ్, ప్రఫుల్ల చాకీ ఆ బండిపై బాంబు విసిరారు. కానీ అక్కడే విషాదకరమైన పొరపాటు జరిగింది. ఆ బండి కింగ్స్ఫోర్డ్ది కాదు. అందులో న్యాయవాది ఫ్రింగిల్ కెన్నడీ కుటుంబానికి చెందిన 2 మహిళలు ప్రయాణిస్తున్నారు. ఆ బాంబు పేలుడులో వారు మరణించారు. కింగ్స్ఫోర్డ్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనలో లక్ష్యం తప్పిపోవటంతో 2 నిరపరాధ మహిళలు మరణించడం చరిత్రలో ఒక విషాదకరమైన అంశంగా మిగిలిపోయింది. అయితే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అప్పటికి యువ విప్లవకారుల్లో ఏర్పడిన తీవ్ర అసంతృప్తికి ఈ సంఘటన ఒక ప్రతీకగా నిలిచింది. బాంబు పేలిన వెంటనే ఖుదీరామ్, ప్రఫుల్ల చాకీ అక్కడి నుంచి పారిపోయారు. 2 విడిపోయారు. ఖుదీరామ్ చాలా దూరం కాలినడకన ప్రయాణించాడు. సుమారు 25 మైళ్ళ దూరం నడిచిన తర్వాత ఆయన వైనీ రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్నాడు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఖుదీరామ్ను పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ప్రఫుల్ల చాకీ బలిదానం. ఆ సమయంలో ఆయన వద్ద ఉన్న కొన్ని వస్తువులు ఉండటం, ముజఫర్పూర్ ఘటనకు సంబంధించిన అనుమానాలు ఉండటంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. తరువాత వైనీ స్టేషన్కు ఖుదీరామ్ పేరు పెట్టి ఖుదీరామ్ బోస్ పూసాగా పిలిచారు. ఖుదీరామ్తో పాటు పరారైన ప్రఫుల్ల చాకీని కూడా పోలీసులు వెంబడించారు. అరెస్టు తప్పదని భావించిన చాకీ పోలీసులకు చిక్కకుండా తన వద్ద ఉన్న తుపాకీతో తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. దీంతో ముజఫర్పూర్లో ఆ సంఘటనలో ఖుదీరామ్ మాత్రమే బ్రిటిష్ ప్రభుత్వం చేతికి చిక్కారు. ముజఫర్పూర్ కుట్ర కేసు. ఖుదీరామ్ను ముజఫర్పూర్కు తీసుకొచ్చి జైల్లో నిర్బంధించారు. ఈ కేసు తరువాత చరిత్రలో ముజఫర్పూర్ కుట్ర కేసుగా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ ప్రభుత్వం ఖుదీరామ్పై హత్య, కుట్ర తదితర తీవ్రమైన ఆరోపణలు మోపింది. కోర్టులో విచారణ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఈ కేసుపై ఆసక్తి నెలకొంది. కేవలం 18 సంవత్సరాల యువకుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసి మరణశిక్షను ఎదుర్కొంటున్నాడనే విషయం ప్రజలను కదిలించింది. విచారణ సమయంలో ఖుదీరామ్ తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఆయన తరపున న్యాయవాదులు వాదించారు. అయితే చివరకు బ్రిటిష్ న్యాయస్థానం ఆయన దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. ఆ తీర్పు సమయంలో కూడా ఖుదీరామ్ భయపడలేదు. ఆయన వయస్సు, ధైర్యం, ప్రశాంతత ప్రజల్లో గొప్ప స్పందనను కలిగించాయి. ఖుదీరామ్ తరపున న్యాయపరమైన ప్రయత్నాలు కొనసాగాయి. అయితే చివరకు మరణశిక్ష అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా ఆయనకు సానుభూతి పెరిగింది. కానీ ఖుదీరామ్ తన జీవితాన్ని దేశ స్వాతంత్ర్యానికి అర్పించడానికి సిద్ధమయ్యారు. 1908 ఆగస్టు 11 అనగా
సరిగ్గా 118 సంవత్సరాల క్రితం ముజఫర్పూర్ జైలు వెలుపల ప్రజల్లో తీవ్ర ఉద్వేగం నెలకొంది. కేవలం 18 ఏళ్ల యువకుడిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీయబోతున్నదనే విషయం భారతీయులను కలిచివేసింది. ఖుదీరాం చివరి రోజుల్లో కూడా భయాందోళనకు లోను కాకుండా ధైర్యంగా ఉన్నారు. చివరకు ఆ రోజు వచ్చింది. ఆయన చివరి క్షణాల్లో భయపడకుండా ధైర్యంగా ఉరికమ్మం వైపు నడిచారు. 1908 ఆగస్టు 11న ముజఫర్పూర్ జైల్లో ఖుదీరాం బోస్ను ఊరి తీశారు బ్రిటిష్ వారు. అత్యంత చిన్న వయసులోనే ఉరికంబాన్ని అధిరోహించిన భారత విప్లవకారుల్లో ఆయన ఒకరిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన మరణం భారతీయ యువతలో అపారమైన ఆగ్రహాన్ని, దేశభక్తి భావాన్ని రేకెత్తించింది. ఖుదీరాం ఉరి భారత జాతీయోద్యమంలో ఒక ప్రతీకాత్మక సంఘటనగా మారింది. ఆయన మరణం తరువాత బెంగాల్లోనే కాకుండా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయన పేరు దేశభక్తి గీతాల్లో, కవితల్లో, ప్రజాస్మృతిలో స్థానం సంపాదించింది. ఒక యువకుడు దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన కథగా ఖుదీరాం గాథ తరతరాలకు చేరింది. కేవలం బాంబు విసిరిన యువకుడుగా ఖుదీరాం బోస్ను చూడటం కాదు, బ్రిటిష్ వలస పాలన, భారతీయుల రాజకీయ హక్కులను అణచివేసి జాతీయవాదులపై కఠిన చర్యలు తీసుకుంటున్న కాలంలో ఒక వర్గం యువత సాయుధ విప్లవాన్ని మార్గంగా ఎంచుకుంది. ఆ సాయుధ చర్యలో లక్ష్యం తప్పిపోవటంతో నిరపరాధులు మరణించారు. ఇది ముజఫర్పూర్ ఘటనలోని విషాదకరమైన వాస్తవం. అందువల్ల ఖుదీరాం జీవితాన్ని వలస పాలనకు వ్యతిరేకంగా పెరిగిన విప్లవ జాతీయవాదం, దాని త్యాగస్ఫూర్తిగా చూడాలి. ఆయన త్యాగం తరువాతి తరాల స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచింది. భగత్ సింగ్ వంటి తరువాతి తరం విప్లవకారుల కాలానికి ముందే ఖుదీరాం వంటి యువకులు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేశారు. అందుకే భారత స్వాతంత్ర సంగ్రామంలో ఆయన పేరు ప్రత్యేకంగా నిలిచిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఖుదీరాం జ్ఞాపకాన్ని దేశం స్మరించింది. ముజఫర్పూర్ జైలుకు తరువాత ఆయన పేరు పెట్టారు. వైని రైల్వే స్టేషన్కు కూడా తరువాత ఖుదీరాం బోస్ పూసాగా పేరు మార్చబడింది. పశ్చిమ బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో ఆయన పేరుతో స్మారకాలు, విద్యా సంస్థలు, రహదారులు, ఇతర సంస్థలు ఉన్నాయి. ఆయన జీవితం ఆధారంగా సాహిత్యం, నాటకాలు, సినిమాలు కూడా వెలువడ్డాయి. ఖుదీరాం జీవితంపై తెలుగు భాషలో కూడా సినిమా నిర్మించబడింది. ఖుదీరాం బోస్ జీవితం మనకు అనేక ప్రశ్నలను ముందుకు తెస్తుంది. దేశం కోసం జీవితం అర్పించడానికి సిద్ధపడేంతటి నిబద్ధత ఆయనలో ఎలా ఏర్పడింది? కేవలం 18 సంవత్సరాల వయసులో ఒక యువకుడు తన కాలంలోని రాజకీయ పరిస్థితులను ఎంత లోతుగా అర్థం చేసుకున్నాడు? వలస పాలనలోని అన్యాయాలు యువతను ఎంత తీవ్రంగా ప్రభావితం చేశాయి? కాబట్టి ఖుదీరాంను స్మరించుకోవటం అంటే కేవలం ఆయన ధైర్యాన్ని కొనియాడటం మాత్రమే కాదు, ఆయన జీవించిన కాలాన్ని, బ్రిటిష్ వలస పాలనను, స్వాతంత్రోద్యమంలోని విభిన్న మార్గాలను, వాటి పరిణామాలను అర్థం చేసుకోవటం కూడా. వలస పాలనపై తిరుగుబాటు, స్వాతంత్ర ఆకాంక్ష, యువతలో పెరిగిన విప్లవ భావజాలం, త్యాగం, ధైర్యం, అలాగే సాయుధ పోరాటం, భారత స్వాతంత్ర సమరంలోని విషాదకరమైన పరిణామాలు. భారత స్వాతంత్రం అనేది ఒక్క రోజులో ఒక్క నాయకుడి కృషితో వచ్చింది కాదు. అనేక రాజకీయ ధోరణులు, ప్రజా ఉద్యమాలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, విప్లవకారులు, జాతీయవాదులు, అనేక వర్గాల పోరాటాల సమిష్టి ఫలితమే 1947 స్వాతంత్రం. ఆ మహా స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో కేవలం 18 ఏళ్ల వయసులోనే తన జీవితాన్ని కోల్పోయిన ఖుదీరాం బోస్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన ప్రాణత్యాగ 118వ వార్షిక దినోత్సవం సందర్భంగా మన కానమోకు కథావచన శ్రోతల తరఫున ఖుదీరాం బోస్కు నివాళులర్పిస్తూ ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.